నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు పూర్తయినాయి. ఫలితాలు అందరికీ తెలిసిందే. ఫలితాలు ఆ తర్వాత ఏం భయంకరమైన నిజాలు రాబోయే రోజుల్లో ఈ ఫలితాలు తెలుపుతున్నాయి ఏంటి, ఇవన్నీ ఒకసారి విశ్లేషించుకునే ముందు 2869 వార్డ్స్ ఉన్నాయి. మొత్తం 29 మున్సిపాలిటీస్ మహారాష్ట్రలో. 29 మున్సిపాలిటీల్లో 26 బీజేపీ కూటమి గెలుచుకుంది, మహాయూత్ గెలుచుకుంది. వార్డ్స్ చూసుకుంటే బీజేపీ 1439, శివసేన 406, ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ 318, ఎన్సీపీ 165, యూబీటీ ఉద్ధవ్ థాక్రే 155, ఏఐఎంఐఎం 94. ఈ నెంబర్ నోట్ చేసుకోవాలి. ఏఐఎంఐఎం 94, ఎన్సీపీ ఎస్పీ 35, విబిఏ 15, ఎంఎన్ఎస్ 14, అదర్స్ 228. వార్డ్స్ పరంగా అట్లాగే చూస్తే చాలా క్లియర్గా మనకి తెలిసిపోతుంది. రియల్ టేక్ అవేస్ ఏమన్నా తీసుకుంటే కనుక బీజేపీ 50% పైన, అంటే 26 దాకా గెలిచింది. 29లో బ్రహ్మాండంగా మున్సిపాలిటీస్ గెలిచింది. సీట్స్ కూడా ఇండివిజువల్గా బీజేపీ పార్టీ 50% పైన గెలిచింది. శివసేన, ఏకనాథ్ షిండే అని ప్రతిసారి చెప్పక్కర్లేదు, శివసేన సెకండ్ ప్లేసు మహారాష్ట్రలో తీసుకుంటోంది. డైనాస్టీ పాలిటిక్స్, ఈ థాకరే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కానీ లేదా శరద్ పవార్ కుటుంబీకులందరినీ కూడా మహారాష్ట్ర క్లియర్గా పక్కన పెట్టేసింది. ఇందాక ఒక నెంబర్, ఒక పార్టీది గుర్తు పెట్టుకోమని చెప్పాను, అదే ఏఐఎంఐఎం. అసదుద్దీన్ ఓవైసీ ముస్లిమ్స్కి మహారాష్ట్రలో ఫస్ట్ ఛాయిస్, మొట్టమొదటి ఛాయిస్ కింద కనబడుతున్నాడు. కాంగ్రెస్ని వీళ్ళందరినీ కూడా పక్కకి నెట్టేస్తున్నారు ముస్లిమ్సు. రాజ్ థాకరే వీళ్ళది కూడా పూర్తిగా ఇంకా ఎండ్ అయిపోయినట్టే. మొన్నటిదాకా రాజ్ థాకరే గురించి తెగ మాట్లాడేవాళ్ళు, ఆయనకు కూడా గట్టిగా బుద్ధి చెప్పారు. రసమలై అన్నారు, అన్నామలై లాంటి వాళ్ళని డివిజివ్ పాలిటిక్స్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. నార్త్ ఇండియన్స్ వచ్చి ముంబైని ఆక్యుపై చేస్తున్నారు, ఇవన్నీ చెప్పడానికి ప్రయత్నించారు. థాకరే సోదరులు చాలా అన్ని రకాలు కూడా విడగొట్టడానికి ప్రయత్నించారు. ఓటర్స్ని చాలా వరకు ముస్లింల్ని ఎపీస్ చేయడానికి ప్రయత్నించారు. ఈ థాకరే సోదరులు వాళ్ళకి స్పోక్స్ పర్సన్ కింద కూడా ముస్లిం వ్యక్తిని నియమించారు. చాలా మార్పులు వచ్చినాయి. థాకరే బ్రదర్స్ ఇద్దరు కూడా ఒకటయ్యారు ఈ బిఎంసి ఎలక్షన్స్కి. ఇంకో పక్క అన్నామలై లాంటి వాళ్ళని లుంగి పంగి అన్నారు, రసమలై అన్నారు, విమర్శించారు. కాంగ్రెస్ చాలా ఎత్తుగడ బ్రహ్మాండంగా వేసింది. కాంగ్రెస్ విబిఏతో కలిసి పోటీ చేసింది. ముస్లిమ్స్ అందరూ కూడా ఈ ఉద్ధవ్ థాకరే వాళ్ళ ఎస్ఎస్యూబీటీకి వేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ వ్యూహం చాలా వరకు ఫలించింది. కొన్ని చోట్ల వేరే రకంగా కూడా తీర్పిచ్చారు. మనం మలగాం లాంటిది చూసుకుంటే, ఓవైసీ పర్ఫార్మెన్స్ ఈ రెండు చూసుకుంటే బిఎంసీలో కానీ లేదా మహారాష్ట్ర కార్పొరేషన్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో చూస్తే కనుక చాలా క్లియర్గా ఒకటైతే స్పష్టమవుతుంది. ముస్లిమ్స్ అందరూ కూడా ఎక్కువ శాతం మంది వాళ్ళ లీడర్ ఓవైసీ వైపు చూస్తున్నారు. మలగాంలో అయితే చాలా క్లియర్గా కాంగ్రెస్ని, థాకరేని, పవార్ని వీళ్ళందరినీ కూడా సెక్యులర్ ఫోర్సెస్ అని చెప్పుకుంటారు, వీళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేశారు. వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళనే ముస్లింలను ఎన్నుకున్నారు. ముస్లిమ్స్ పెద్ద స్లాబ్ చెంపు దెబ్బని చెప్పచ్చు, సెక్యులర్ ఫోర్సెస్ కానీ చెప్పుకుంటూ ముస్లిమ్స్ ఓటు బ్యాంకుని ఉపయోగించుకుంటున్నారు అనుకున్నారు ఇన్ని రోజులు కాంగ్రెస్, థాకరే సోదరులు వీళ్ళంతా, పవారు. కానీ ముస్లిమ్స్ వాళ్ళను ఉపయోగించుకొని వీళ్ళు ఎదిగారు. వీళ్ళంతా కూడా క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు. ముస్లిమ్స్ అంతా కూడా స్ట్రాంగ్, మంచి గట్టి నెంబర్స్ ఉన్నాం మేము, ఇంకా వీళ్ళతో ఈ సెక్యులర్ పార్టీస్ అని చెప్పుకునే వాళ్ళతో మాకు అవసరం లేదు, మాకు మా నాయకులు ఉన్నారు అంటూ గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇది పెద్ద స్కేరియస్ట్ పార్టీ. ఎందుకు యూజ్ చేశానో చెప్తాను. మలగాంలో పార్టీ ఉంది ఇస్లాం పేరుతో. ఫుల్ ఫామ్ ఇండియన్ సెక్యులర్ లార్జెస్ట్ అసెంబ్లీ ఆఫ్ మహారాష్ట్ర. వాళ్ళు ఏఐఎంఐఎం వీళ్ళు ఈ రెండు కలిసి దాదాపు 84 స్థానాల్లో 55 స్థానాలు గెలుచుకున్నారు. ఏఐఎంఐఎం కూడా అక్కడ 20 స్థానాలు గెలుచుకుంది. ఈ ఇస్లాం పార్టీ 35 స్థానాలు గెలుచుకుంది. సో ఏం జరుగుతోంది మహారాష్ట్రలో? ఒకప్పుడు మహారాష్ట్ర ఎలా ఉండేది? బిఎంసి ఎన్నికలు, దేవేంద్ర ఫడ్నవీస్ లేదా బీజేపీ కూటమి 30 సంవత్సరాల తర్వాత మేయర్ గెలుచుకుంటోంది, మేయర్ స్థానాన్ని.
ఎందుకు అంత ప్రాముఖ్యత? ఈసారి ఎందుకు ఖచ్చితంగా బొంబాయిలో ఆ, బీజేపీ కూటమి గెలవాల్సిన అవసరం వచ్చింది? ముఖ్యంగా ప్రతిసారి ప్రతి రాష్ట్రంలో మనం చూస్తున్నాం డెమోగ్రఫీ అని డెస్టినీ. ఏం మారింది? ముంబైలో ఫైనాన్షియల్ నర్వ్ అని చెప్పచ్చు సెంటరు. ఎలా మార్పు వస్తోంది 1961 నుంచి చూస్తే ఒకసారి మనం 1961లో 88% మంది హిందూస్ ఉండేవాళ్ళు. తర్వాత స్లోగా తగ్గుతూ వచ్చారు. ప్రస్తుతానికి హిందూస్ 88%, 61లో ముస్లిమ్స్ 8% ఉన్నవాళ్ళు. 2011 సెన్సస్ ప్రకారం చూస్తేనే హిందూస్ 67.6%, ముస్లింలు 20.6% అక్కడ మహారాష్ట్రలో జనాభా పెరిగారు. ప్రొజెక్షన్ మనం 2051 కనుక సజెస్ట్ చూసుకుంటే కనుక హిందూ పాపులేషను 54%కి పడిపోవచ్చని మహారాష్ట్ర లాంటి చోట, ముస్లిం పాపులేషను 30%కి పెరగచ్చు అన్నది ఒక అంచనా. దీనికి కారణాలు ఏంటి? ఏం జరగబోతోంది? షాడో సిటిజన్స్ అని చెప్తాము. షాడో సిటిజన్స్ ఏంటది? ఆ షిఫ్ట్ ఏంటి? ఎందుకు ముస్లిం పాపులేషన్ పెరుగుతుంది? ఒక్క బర్త్ రేట్స్ వల్లనేనా? నేచురల్గా అక్కడ బర్త్ రేట్స్ వల్లనేనా? ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? టిస్ అనేది ఒక స్టడీ చేసింది. 61 పాకెట్స్ ముంబైలో ఒక స్టడీ ఒకటి చేసింది. 7,000 మంది ఇండివిజువల్స్ మీద వాళ్ళని ఇంటర్వ్యూ చేసింది టిస్ అనే సంస్థ. ఈ 7,000 మందిలో 3,014 మంది ఇల్లీగల్గా అక్రమంగా వచ్చిన మైగ్రెంట్సు, అక్రమంగా వచ్చింది కూడా బంగ్లాదేశీసు, అట్లాగే రోహింగ్యాసు. ఈ ఇన్ఫిల్ట్రేషన్ బై డిజైన్గా చెప్పుకుంటే ఆ టిస్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఈ 96% మంది ఇల్లీగల్గా వచ్చిన ముస్లిమ్స్ అందులో. వీళ్ళంతా కూడా 56 వార్డ్స్ BMCలో క్లస్టర్ల కింద ఏర్పడ్డారు. పూర్తిగా లోకల్ సోషియో పొలిటికల్ ఫ్యాబ్రిక్ని మార్చేస్తున్నారు. ఇదంతా కూడా నో గో జోన్స్ కింద చెప్పచ్చు. ఏం జరుగుతుంది ఇంకా అంటే మోస్ట్ డేంజరస్ స్టాటిస్టిక్స్ ఏముంది రిపోర్ట్లో? 73% మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ అక్రమంగా ఓటర్ ID కార్డ్స్ కలిగి ఉన్నారు. వీళ్ళంతా భారతదేశంలో ఉన్నవాళ్ళే కాకుండా యాక్టివ్గా ఈ భారతదేశపు ఎన్నికలను కూడా వాళ్ళు ఇంపాక్ట్ చేయగలుగుతున్నారు. ఓటర్స్ అందరూ కూడా ముంబైలో ఉండి డైల్యూట్ అయిపోయిన నాన్ సిటిజన్సే. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ముంబై ఒకప్పుడు క్రైమ్ టెర్రర్ నెక్సస్ కూడా ఉండేది. ఈ షాడో జోన్స్ అని చెప్పాను. ఈ షాడో జోన్స్ ఎక్స్పాండ్ అయినప్పుడు ముంబై అండర్ వరల్డ్ ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం నుంచి మెమన్స్ దాకా ఎట్లా స్ప్రెడ్ చేసుకున్న ఈ షాడో జోన్స్ అని ఎందుకు ఉపయోగించానంటే, ఒక 56 వార్డ్స్లో వీళ్ళ ఇంపాక్ట్స్ ఉంది. వీళ్ళందరూ కూడా పూర్తిగా అక్రమంగా ఉంటున్న వాళ్ళే. బీజేపీ 0 నుంచి మొదలు పెట్టాలి BMC ఎన్నికలు వస్తే. అదే కాంగ్రెస్ కానీ ఈ UBT థాకరే వాళ్ళు కానీ 56 వార్డ్స్ వాళ్ళ పాకెట్స్లో ఉన్నట్టే అక్కడి నుంచి నెంబర్ కౌంట్ అవుతుంది BMC ఎన్నికల్లో. ఈ సిటీ అనేది ఒక రోజులో పడిపోయేది కాదు. బ్లాక్ బై బ్లాకు, వార్డ్ బై వార్డు, ID కార్డ్ బై ID కార్డు, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఈ డేటా చాలా క్లియర్గా చెప్తోంది ముంబై సైలెంట్ డెమోగ్రఫిక్ సీజ్లోకి వెళ్తోందని. 2051 అంటే ఎంతో దూరంలో లేదు. ఈ ముంబైలో, మహారాష్ట్రలో ఖచ్చితంగా ఈ సార్ ప్రాసెస్ లాంటివే కాకుండా చాలా జరగాల్సినవి ఉన్నాయి. చాలా విషయాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే బొంబాయిలో ఖచ్చితంగా ఈసారి బీజేపీ కూటమి గెలవాలని మరాఠీసే కాకుండా అందరూ అక్కడ ఉన్న ఓటర్స్ కోరుకున్నారు. లేబర్ దగ్గర నుంచి, ఆటో డ్రైవర్స్ నుంచి అందరూ కోరుకున్నారు. కానీ డివిజివ్ పాలిటిక్సు ఈ చాలా భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాల కన్నా కూడా బడ్జెట్ ఎక్కువ BMCకి. వాటిని ఉపయోగించుకుంటూ ఎలా ఈ ఇన్ఫిల్ట్రేటర్సు ఈ ముస్లిం పాపులేషన్ ఈ డెమోగ్రఫీని చేంజ్ చేయటం, అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఆగిపోయిన మనం చూసాం. ఒకప్పుడు బాంబ్ బ్లాస్టులు జరుగుతున్నప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు స్విమ్మింగ్ పూల్లోనూ టూరిజం స్పాట్లలో ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి తెర మీదకి తీసుకురావటానికి చాలా శక్తులు ప్రయత్నించినాయి. కానీ బొంబాయి ఓటర్స్ మాత్రం చాలా మంచి తీర్పిచ్చారు, గట్టి తీర్పిచ్చారు. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్కి చాలా అనుకూలమైన సమయం.
ఆయన చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్కసారి డెమోగ్రఫీ కనుక చేంజ్ అయిందంటే ఇంకా అక్కడ డెమోక్రసీ లేనట్టే. ఇది గట్టి వార్నింగ్, హెచ్చరిక అని చెప్పచ్చు ముంబైకి, మహారాష్ట్రకి. సో బీఎంసీలో అందరూ అనుకున్నట్టుగానే గెలిచారు అంటున్నారు, కానీ ఆ మెజారిటీ ఇంకా ఎక్కువ రావాల్సింది. యాక్చువల్గా ఎందుకు రాలేదు అంటే ఇందాక నేను చెప్పినట్టుగా 56 వార్డ్స్ నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి బీజేపీ కూటమికి స్టార్ట్ అవుతుంది. డెమోగ్రఫీ సీజ్ కనుక జరగకపోతే ముంబై ఇన్ డేంజర్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ.